ఓం గంగణపతయ నమ. ఐం సరస్వత్యై నమ. శ్రీమాత్రే నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ. ఓం నమో భగవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వః. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో నమః. జయ గురు దత్తాత్రేయాయ నమ. శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ సినిమా జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే కంటెంట్ అంతా కూడా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శని రాహు కేతు మరియు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క 3 గ్రహాల కన్నా అత్యంత శుభమైన ఫలితాలు బృహస్పతి అంతా కూడా ఇచ్చే పరిస్థితి అంతా కూడా కలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడిగా మారబోతున్నారు. బృహస్పతి అంతా కూడా అనుగ్రహం వల్ల ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా మారుతుంది. గోచారరీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. మీనంలో శని యొక్క సంచారం జరుగుతుంది. ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కుంభరాశిలో, కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా గోచార చక్రవశాత్తు ప్రధానంగా ధనుస్సు రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమి జనవరి 1వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ప్రధానంగా సూర్య బుధ అంగారకుడు మరియు శుక్రుడి యొక్క కలియుగతోటి చతుర్గ్రహ కూటమితో ప్రారంభమవుతుంది. జనవరి 15వ తారీఖు రోజున మకర సంక్రాంతి వేరులో అంతా కూడా ప్రధానంగా మకర సంక్రమణం అంతా కూడా సూర్య భగవానుడు మకర రాశిలో అంతా కూడా సంచారం చేయడం మొదలు పెడతారు. ప్రధానంగా అక్కడంతా కూడా చూసుకుంటే జనవరి 15వ తారీఖు నుంచి ఈ యొక్క సూర్య మంగళ ఆదిత్య యోగం అంటే బుధాదిత్య యోగంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవం అనేది జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు, బుధుడు, అంగారకుడు, సూర్య భగవానుడు మరియు చంద్ర భగవానుడు అంతా కూడా పంచగ్రహ కూటమిలో సంచారం జరుగుతుంది. మరియు ఫిబ్రవరి 23 తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా రాహుతో పాటు 5 గ్రహాలన్నీ కూడా ఈ 5 గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఫిబ్రవరి 23 ఆ తారీఖులో అంతా కూడా 2026లో. ప్రధానంగా ఈ యొక్క చతుర్గ్రహ కూటమి, త్రిగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అంతా కూడా గోచారరీత్యా ఉండే గ్రహాల యొక్క సంయోగము వాటికి భ్రమణం మేరకు మాత్రమే అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మేషాది ద్వాదశ రాశులకి విధంగా ఈ యొక్క ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు, ఈ యొక్క ఆర్థికమైన కష్టాలు కానీ శ్రమతో కూడిన సంపాదన కానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రథమార్థంలో జనవరి నుంచి ఏప్రిల్ 28వ తారీఖు దాకా, తర్వాత నుంచి ఏప్రిల్ 28వ తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు, బుధాదిత్య యోగంలో మార్పు, సూర్యమంగళ యోగంలో మార్పు అంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మే 15వ తారీఖు తర్వాత నుంచి మీకు అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. జూన్ 1వ తారీఖు నుంచి 14వ తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. తద్వారా రాజయోగంగా మారుతుంది. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ మాసంలో అంతా కూడా రాజయోగంగా ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడు, రాహువు, కేతు అంతా కూడా ఈ యొక్క వక్రదృష్టి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా ఏ రకంగా ఏ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి కానీ, రాజయోగ కారణం కానీ, ధనయోగాలు సిద్ధించడానికి కానీ, ధనధాన్యాది సమృద్ధి కలగడానికి కానీ రాజయోగ కారకుడిగా బృహస్పతి అనుగ్రహం వల్ల ఎటువంటి రాజయోగాలు, ధనయోగాలు, విపరీత రాజయోగాలు అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకే మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానంగా నవగ్రహాల అనుగ్రహం కోసం అంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహారాధన చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున గోచారరీత్యా గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకంతా కూడా 2026లో రాజయోగం వచ్చే విధంగా మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మీకు చెప్పబడే సూచనప్రాయంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. నవగ్రహ ఆరాధనలో భాగంగా మీరు ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవతలకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి. ఆవునితో దీపారాధన చేయండి. బెల్లం నివేదనం చేసి ఆ యొక్క చీమలకి ఆహారం వచ్చే విధంగా రావి చెట్టు, వేప చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా
ఆదిత్యాది నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం 3 సార్లు కానీ 11 సార్లు కానీ వినడం కానీ చదవడం కానీ చేయడం వల్ల నవగ్రహ దోష నివారణ కలిగి మీకంతా కూడా రాజయోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క రాహుకేతు వక్రగతి సంచారం కూడా ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత నుంచి జరుగుతూ ఉంటుంది. తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేస్తూ ఉంటాం. తద్వారా మీకు పరిష్కారం అందుతుంది. వీడియో అంతా కూడా చూడండి, మీకంతా కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా రాజయోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా అందుతుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న పరిహారం అంతా కూడా చెప్తూ ఉంటాం. ఈ యొక్క గోచారీత్యా గ్రహాల యొక్క సంయోగము, వాటి ప్రభావం అంతా కూడా దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంది. ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి జాతకులకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శని, రాహు, కేతు, బృహస్పతి యొక్క గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం అంతా కూడా కర్కాటక రాశి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, ప్రత్యేకంగా బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారనే విశ్లేషణ చేయడం జరుగుతుంది. 3 గ్రహాలు ప్రధానంగా శనీశ్వరుడు, రాహు, కేతు అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వాటి ప్రభావం అంతా కూడా కర్కాటక రాశి మీద అత్యంతమైన పుణ్యమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎందుకంటే ఇక్కడ బృహస్పతి అంతా కూడా రాశిలో సంచారం చేస్తున్నారు. తద్వారా మీకంతా కూడా రాజయోగ స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మిగతా గ్రహాలన్నీ కూడా మిత్ర గ్రహాలుగా మారి బృహస్పతి యొక్క ఉచ్చస్థానంతా కూడా మీకు మంచి ఫలితాలు ఇచ్చే విధంగా మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ కారకుడిగా బృహస్పతి అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. జీవితంలో చాలా వరకు కూడా మీరు అనుకోని విధంగా ధనప్రాప్తి లభించడానికి కానీ, విశేషమైన పుణ్య ఫలితాలు పొంది మీరంతా కూడా ఆర్థికంగా మంచి సెటిల్మెంట్ అవ్వడానికి కానీ ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడం కానీ, గృహయోగం సిద్ధి రావడం కానీ, మంచి ఫలితాలు పొందడానికి శుభమైన కాలంగా ఈ సంవత్సరం అంతా కూడా బృహస్పతి అనుగ్రహం వల్ల రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మే 15వ తారీఖు నుంచి ఆగస్టు 28వ తారీఖు దాకా మీకు అంతా కూడా రాజయోగ కారంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సూర్య భగవానుడు ఉచ్చస్థానంలో సంచారం మరియు శుక్రుడు ఉచ్చస్థానంలో సంచారం, మరి ఫిబ్రవరి 25వ తారీఖు రోజున ప్రధానంగా అంగారకుడు ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా శని శుక్రుల కలయికంతా కూడా సంయోగం జరుగుతుంది. ఇక్కడ బృహస్పతి ఉచ్చస్థానంలో ప్రధానంగా రాశిలో అంతా కూడా సంచారం అంతా కూడా జూన్ 1వ తారీఖు నుంచి మీకు అంతా కూడా మార్పు చెందుతూ ఉంటారు. కావున విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. షష్టగ్రహ కూటమిలో కూడా మీకు రాజయోగం సిద్ధి రావడానికి గ్రహాల యొక్క సంయోగం, వాటి ప్రభావం అంతా కూడా విశేషమైన శుభ ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. స్వల్పంగా జనవరి 15వ తారీఖు నుంచి ఇక్కడ ఏప్రిల్ 28వ తారీఖు దాకా మిశ్రమైన ఫలితాలు చూస్తుంటారు. కావున కర్కాటక రాశి జాతకులంతా కూడా విశేషంగా నవగ్రహారాధన చేసుకోవడం, ప్రధానంగా 5 గ్రహాలకంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రతి 3 నెలలకు ఒకసారి ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తితోటి వ్యాపారంలో అభివృద్ధి కలగలేదంటే కనుక అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. తెల్ల ఆవాలతోటి శ్రీసూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, విశేషంగా రాజశ్యామల యజ్ఞాధికృతలు మాఘమాసంలో ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగము, రాజ్యప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి, ఐటీ రంగంలో వాళ్ళకి మంచి మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవాలి. విదేశంలో స్థిరత్వం లభిస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా నవంబర్ 28వ తారీఖు లోపల మీకు అంతా కూడా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహం కాని వాళ్ళకి వివాహాది శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకుంటూ ఉండండి. శనీశ్వరుడికి, రాహువుకి, బృహస్పతికి మరియు ఇక్కడ శుక్ర భగవానుడికి, ఇక్కడ అంగారకుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలంతా కూడా ఆచరించండి. తద్వారా మీకంతా కూడా విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. కులదేవత ఆరాధన చేసుకుంటూ ఉండాలి. మహాలక్ష్మీదేవి ఆరాధన, పరమేశ్వర ఆరాధన చేసుకున్న వాళ్ళకి అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన విశేషంగా ఆచరిస్తుండాలి. స్వాతి నక్షత్రం రోజున స్వామివారి పుణ్యక్షేత్రంలో అంతా కూడా కళ్యాణం మరియు హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వాళ్ళకి విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. విశేషంగా మీరంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.